గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. శాతవాహనులు క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో శాతవాహనుల యొక్క కులం గురించి. శాతవాహనులు బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అని చెప్పేసి పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది బ్రాహ్మణులు అంటున్నారు, కొంతమంది బ్రాహ్మణేతరులు అని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. అయితే గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణులు అని తెలుస్తుంది. ఓకేనా, మనకు తెలుసు కదా గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేసిందని. ఆ శాసనం ప్రకారం మీరు బ్రాహ్మణులు అని తెలుస్తుంది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ, అతని యొక్క బిరుదులు అనమాట. ఏక బ్రాహ్మణుడు అంటే అద్వితీయమైన బ్రాహ్మణుడు అని అర్థం. నెక్స్ట్ ఏంటి, క్షత్రియ దర్పమాన మర్దన. అంటే ఈ క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల యొక్క గర్వాన్ని అణిచినవాడు అని అర్థం. సో క్షత్రియుల గర్వాన్ని అణిచినవాడు అని అంటే అతను క్షత్రియుడు కాదని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ద్విజువర కుటుంబ వివర్ధనుడు. సో ఇదేంటి అంటే బ్రాహ్మణుల అభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి అని అర్థం. ద్విజువర కుటుంబ వివర్ధనుడు అంటే బ్రాహ్మణుల అభ్యుదయం కోసం పాటుపడ్డాడు అంటే ఇతను బ్రాహ్మణుడు అని చెప్పేసి. ఓకేనా, అలా అంటే ఇతను వీళ్ళు బ్రాహ్మణుడు అని చెప్పడానికి ఈయన యొక్క బిరుదుల ద్వారా ఇతను బ్రాహ్మణుడు అని చెప్పడం తెలుస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే సో నాసిక్ శాసనం. ఓకేనా, సో గౌతమి బాలశ్రీ మనకి నాసిక్ శాసనం వేసిందని అన్నాం కదా. ఆ శాసనంలో కొంతమంది ఏమో రాజర్షి వధువు, క్షత్రియ పత్ని అని పేర్కొనడం జరిగింది. మరియు వీళ్ళు అశ్వమేధ రాజసూయ యాగాలు కూడా చేయడం వల్ల వీళ్ళు క్షత్రియులు అని చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు క్షత్రియులే కదా ఈ రాజసూయ అశ్వమేధ యాగాలు చేసేది. సో ఇది చేయడం వల్ల వీళ్ళు క్షత్రియులు అని చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి ద్వాత్రింశత్ పుత్తలిక. ఈ ద్వాత్రింశత్ పుత్తలిక అనే గ్రంథం ద్వారా శాతవాహనుల యొక్క మూల పురుషుడు అయినటువంటి శ్రీముఖుడు అతడు గోదావరి తీరంలోని ఒక నాగజాతి రాజుకి బ్రాహ్మణ వితంతుకి నాగజాతి రాజుకి మరియు బ్రాహ్మణ వితంతుకి జన్మించాడని పేర్కొంటుంది ఈ ద్వాత్రింశత్ పుత్తలిక. సో దీని ద్వారా వీళ్ళు నాగజాతికి చెందినవారు అని చెప్పేసి మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ భాగవత పురాణంలో శ్రీముఖుడు వృషభుడుగా పేర్కొనబడ్డాడు. ఈ భాగవత పురాణంలో ఈ శ్రీముఖుడు అంటే తెలుసు కదా, ఫస్ట్ రాజు అనమాట. శ్రీముఖుడు వంశస్థాపకుడు, అతడు వృషలుడుగా పేర్కొనబడ్డాడు. సో ఈ వృషలుడుగా పేర్కొనబడ్డాడు అంటే ఇతను మిశ్రమ కులానికి చెందినవాడు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. నెక్స్ట్ శాతవాహన అను పదానికి కన్నడంలో అర్థం ఏంటి అంటే రైతు అని అనమాట. సో రైతులే కదా మరి, అది శూద్రులే కదా రైతు అంటే వ్యవసాయం చేసేది, కాబట్టి ఈ పదానికి అర్థం రైతు కాబట్టి వీళ్ళు శూద్రులు అని చెప్పేసి మరికొందరు పేర్కొన్నారు. ఓకేనా, సో చరిత్రకారులు శాతవాహనుల్ని తొలి శాతవాహనులు, మలి శాతవాహనులుగా విభజించారనమాట. ఓకేనా, సో ఎవరు అయితే శాతవాహన వంశస్థాపన అంటే ప్రారంభం నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చే వరకు ఉన్న వాళ్ళనేమో తొలి శాతవాహనులు అంటారు. అంటే వంశస్థాపన నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చే వరకు ఉన్న వాళ్ళని తొలి శాతవాహనులు అంటారు. వాళ్ళు 1 నుంచి 23 గారి రాజులు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి చివరి రాజు వరకు ఉన్న వాళ్ళని మలి శాతవాహనులు అంటారు. అంటే 24 నుంచి 30 వరకు ఉన్న రాజుల్ని మలి శాతవాహనులు అంటారు. ఈ రోజు మనం తొలి శాతవాహనులు చూద్దాం. ఓకేనా, సో మరి మత్స్య పురాణం ప్రకారం మొత్తం 30 మంది శాతవాహనుల రాజులు క్రీస్తుపూర్వం 271 నుంచి క్రీస్తు శకం 174 వరకు అంటే 450 సంవత్సరాలు పాలించారు అని చెప్పేసి మత్స్య పురాణం చెబుతుంది. మరి వేరే ఆధారాలు, మత్స్య పురాణం కాకుండా ఇతర ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం 250 నుంచి క్రీస్తు శకం 220 వరకు ఈ శాతవాహనులు పాలించారనమాట. ఓకేనా, మరి శాతవాహనుల్లో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. మరి తొలి శాతవాహనులో గొప్పవాడు ఎవరు అంటే 1వ శాతకర్ణి. మరి మలి శాతవాహనులో గొప్పవారు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. ఓకేనా, సో మొత్తం శాతవాహనులో గొప్పవారు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. తొలి శాతవాహనంలో 1వ శాతకర్ణి, మలి శాతవాహనంలో యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకేనా, సో మనం చెప్పాం కదా ఫస్ట్ రాజు ఎవరు, శ్రీముఖుడు. మనం నిన్ననే చెప్పాము ఈ వంశవృక్షం అనేది మనం ఆర్డర్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అందులో ఫస్ట్ రాజు ఎవరు అంటే శ్రీముఖుడు. తొలి శాతవాహనుల్లో ఫస్ట్ రాజు శ్రీముఖుడు. మరి ఇతని రాజధాని ఏంటి అంటే కోటిలింగాల. ఓకేనా, ఇతను టోటల్ 23 సంవత్సరాలు పరిపాలించాడు. సో ఇతనే శాతవాహన రాజ్యం యొక్క స్థాపకుడు. ఇతడి నాణేలు ఎక్కడ దొరికినాయి అనుకుంటే కరీంనగర్ వద్ద కోటిలింగాల్లో కూడా దొరికాయి అనమాట. కోటిలింగాల వద్దనే ఇతని నాణేలు అనేవి దొరికినాయి. ఇతడు ఏం చేశాడంటే శ్రీముఖుడు కన్వవంశం యొక్క రాజు సుశర్మను వధించి నామమాత్రంగా ఉన్నటువంటి శుంగుల అధికారాన్ని తొలగించి ఈయన రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పేసి పురాణాలు పేర్కొంటాయి. ఓకేనా, ఇతను వీళ్ళు మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు కదా. సో మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేసినటువంటి శాతవాహన రాజులు కన్వవంశ సుశర్మను వధించి అప్పుడు నామమాత్రంగా శుంగులు ఉన్నారు కదా వాళ్ళ అధికారాన్ని తొలగించి రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పేసి పురాణాలు పేర్కొంటారు అనమాట. అట్లాగే ఈ శ్రీముఖుడు అనేవాడు టాటీకులు అనే నాగతెగ వారిని ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ నాగతెగ వారైనటువంటి మహారథ త్రణేకరు యొక్క కుమార్తె నాగానికను ఈ శ్రీముఖుడు తన కుమారుడైన 1వ శాతకర్ణికిచ్చి వివాహం జరిపించాడు. అంటే వివాహ సంబంధాల ద్వారా ఈ నాగతెగ వారిని ఓడించడం ద్వారా వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇతను శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించి అనేక ఆలయాలను నిర్మించాడనమాట. కానీ చివరి రోజుల్లో మాత్రం వైదిక ధర్మాన్ని ఆచరించాడు ఇతను. ఓకేనా, అది శ్రీముఖుడు గురించి. నెక్స్ట్ రాజు ఎవరు శ్రీముఖుడి తర్వాత అంటే కృష్ణుడు. ఎవరు అంటే ఈ శ్రీముఖుడు యొక్క సోదరుడి కృష్ణుడు అనమాట. మరి ఎందుకు కుమారుడు 1వ శాతకర్ణి ఉన్నారు కదా, ఇక్కడ కృష్ణుడు ఎందుకు వచ్చాడు అంటే 1వ శాతకర్ణి మైనర్ అవ్వడం వల్ల సో ఈ తమ్ముడు అనే అతను అధికారంలోకి వచ్చాడు. ఇతను ఎవరు అంటే ఇతని స్పెషాలిటీ ఏంటంటే కన్హుడు అనొచ్చు, ఇతని కృష్ణుడు అనొచ్చు. ఇతడు శాతవాహనులలో శాసనాన్ని వేయించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే కృష్ణుడు. ఓకేనా, సో ఇతడు ఏ శాసనం వేయించాడు అంటే నాసిక్ శాసనాన్ని వేయించాడు. ఇందులో శాతవాహనుల యొక్క పాలన పద్ధతి మౌర్యుల విధానంలో తీర్చిదిద్దారనమాట. అంటే వీళ్ళు మౌర్యుల దగ్గర సామంతులుగా ఉన్నారు కాబట్టి మౌర్యుల పాలన పద్ధతిని శాతవాహనులు కూడా కంటిన్యూ చేశారనమాట. సో దాని గురించి వాళ్ళ పాలన పద్ధతి గురించి నాసిక్ శాసనంలో కన్హుడు అనేవారు చెప్పాడు. నెక్స్ట్ ఏంటి, ఇతడు కన్హేరి నాసిక్ గుహలను తొలగించాడు అనమాట. కృష్ణుడు కన్హేరి నాసిక్ గుహలను తొలపించాడు. ఇతడు నాసిక్ లో బౌద్ధ సన్యాసుల కోసం ధర్మ మహామాత్య అనేటువంటి అధికారులను కూడా నియమించాడు అనమాట. అంటే వీళ్ళ సంక్షేమం కోసము ఈ అధికారులను నిర్మించాడు, ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించాడు. నెక్స్ట్ ఈ కృష్ణుడు కాలంలోనే భాగవత మతం అనేది దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. ఓకేనా, సో ఈ భాగవత మతం మగధ పాలకుడైన పుష్యామిత్రుడు శుంగ అంటే టోటల్ భారతదేశంలోనేమో శుంగుల కాలంలో పుష్యామిత్ర శుంగుడి కాలంలో ఈ భాగవత మతం ఆవిర్భవించింది. కానీ మన దక్షిణ భారతదేశంలోకి ఎవరి కాలంలో వచ్చిందంటే శాతవాహన రాజు అయినటువంటి కృష్ణుడి కాలంలో మన దక్షిణ భారతదేశంలోకి వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ రాజు ఎవరు అనంటే మొదటి శాతకర్ణి. ఇతను ఎవరు మనకి అనంటే శ్రీముఖుడు యొక్క కుమారుడు అనమాట. సో ఇతని భార్య నాగానిక మహారటి త్రణేకరు యొక్క కూతురు. మనం చెప్పాం కదా నాగజాతి వారిని ఓడించి వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడని. అతని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికి ఈ నాగా జాతికి చెందినటువంటి మహారటి త్రణేకరు యొక్క కుమార్తె నాగానిక నుంచి వివాహం జరిపించాడు. ఈ శాతకర్ణి యొక్క భార్య నాగానిక. సో ఈ నాగానిక ఏంటి అంటే మహారాష్ట్రలో నానాఘాట్ శాసనం అనేది ప్రాకృత భాషలో వేపించింది అనమాట. ఓకేనా. ఈ నానాఘాట్ శాసనంలో తన భర్తతో కలిసి అనేక యజ్ఞ యాగాదులు నిర్వహించింది. ఓకేనా. అంటే అతని యొక్క అంటే ఆమె భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి, ఓకేనా, ఆ పరిపాలన పద్ధతి గురించి నానాఘాట్ శాసనంలో నాగానిక వేపించిందనమాట. నాగానిక తన భర్తతో కలిసి అనేక యజ్ఞయాగాదులు నిర్వహించింది. శాతకర్ణి మరణానంతరం తన కుమారుడికి యుక్త వయసు వచ్చే వరకు పాలనా బాధ్యతలు స్వీకరించింది. అంటే మహిళలు కూడా ఇక్కడ పరిపాలనలో పాలనా బాధ్యతలు అనేది నిర్వహించారనేది తెలుస్తుంది. మరి నాగానిక తన భర్త 1వ శాతకర్ణిని నానాఘాట్ శాసనంలో ఈ క్రింది బిరుదులతో వర్ణించిందనమాట. ఏంటి ఆ బిరుదులు అంటే అప్రతిహాత చక్ర, ఏకవీర, వీర, శూర, దక్షిణ పదాపతి. మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఆ రాజు యొక్క బిరుదులు గుర్తుపెట్టుకోవాలి, ఆ రాజు కాలంలో వేసినటువంటి శాసనాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అతను ఏదైనా రాజ్యాలను ఆక్రమిస్తే ఆ ప్లేసెస్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ తన మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు ఏంటి? అప్రతిహాతి చక్ర, ఏకవీర, వీర, శూర, దక్షిణ పదాపతి. సో అయితే మనం చెప్పాం కదా వీళ్ళు వైదిక క్రతువులు కూడా చేశారు అని చెప్పేసి. ఒక రాజసూయ యాగం చేశారు, 2 అశ్వమేధ యాగాలు చేశారనమాట వీళ్ళు. ఎవరు? మొదటి శాతకర్ణి. సో మరి ఇతని ఇంకా స్పెషాలిటీ ఏంటంటే గజగుర్తు గల నాణాలను ముద్రించాడు. ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణాలను ముద్రించాడు. ఎవరు? 1వ శాతకర్ణి. నెక్స్ట్ ఈ 1వ శాతకర్ణికి సమకాలికులు ఎవరు అంటే మగధలోనేమో పుష్యామిత్ర శుంగుడు, కళింగలోనేమో కారవేలుడు, ఇండో గ్రీక్ అంటే వాయువ్య భారత్లోనేమో డెమిట్రియస్. అంటే వీళ్ళ ముగ్గురు కూడా శాతవాహన రాజైనటువంటి 1వ శాతకర్ణికి సమకాలికులు అనమాట. అంటే అతను పరిపాలించేటప్పుడు చుట్టూ ఎవరెవరు పరిపాలిస్తున్నారో వాళ్ళని సమకాలికులు అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 1వ శాతకర్ణి కళింగ కారవేలుడిపై దండెత్తి తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపుగా విస్తరించాడు అని దేని ద్వారా తెలుస్తుంది అంటే చుల్ల కళింగ జాతక ద్వారా మనకు తెలుస్తుంది. 1వ శాతకర్ణి కళింగ కారవేలుడిపై దండెత్తి తన యొక్క సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశంపైకి విస్తరించాడు. నెక్స్ట్ ఇతడు తొలిసారిగా బ్రాహ్మణులకి పన్ను మినహాయింపు భూములను దానం చేశాడు. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడిగాడు. బ్రాహ్మణులకి పన్ను మినహాయింపు భూములు దానం చేసినటువంటి రాజు ఎవరు అంటే 1వ శాతకర్ణి. ఓకేనా. నెక్స్ట్ రాజు ఎవరు అంటే వేదశ్రీ శాతకర్ణి పూర్ణోత్సుంగుడు. ఇతడు ఇతని కాలంలో ఎవరి కాలంలో? పూర్ణోత్సుంగుడి కాలంలో ఈ కళింగ కారవేలుడు బట్టిప్రోలుపై దాడి చేశాడు. అదొకటే ఇంపార్టెంట్ అనమాట ఇతని టైంలో. నెక్స్ట్ ఎవరు అంటే 2వ శాతకర్ణి. మరి 2వ శాతకర్ణి యొక్క బిరుదు ఏంటి అంటే రాజశ్రీ శాతకర్ణి. ఇతడు అత్యధికంగా పరిపాలించాడు, 56 సంవత్సరాలు. ఇది కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. సో శాతవాహనంలో అత్యధిక కాలం పరిపాలించిన రాజు ఎవరు అంటే 2వ శాతకర్ణి. ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే ఇతను సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు అనమాట. సో ఇది కూడా ఎగ్జామ్ లో అడిగాడు. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించింది ఎవరు అని చెప్పేసి. సో ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచి స్తూప దక్షిణ తోరణంపై ఒక శాసనాన్ని చెక్కించాడు. ఇతను సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మిస్తే ఇతని ఆస్థానకం అంటే 2వ శాతకర్ణి యొక్క ఆస్థానానికి చెందినటువంటి ఆనందుడు అనే వ్యక్తి ఈ దక్షిణ తోరణంపై ఒక శాసనాన్ని కూడా చెక్కించాడు అనమాట. ఓకేనా. సో ఇది పుష్యమిత్రుడు శుంగుడు అనంతరం ఇతను విదేశాన్ని ఆక్రమించాడు అనేది ఒకటి. నెక్స్ట్ ఇతని ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేర్కొంటారు. ఇతని స్పెషాలిటీ అనమాట ఇది. 2వ శాతకర్ణి స్పెషాలిటీ ఏంటంటే ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజుగా ఈయన పేర్కొంటారు. ఓకేనా. అది 2వ శాతకర్ణి యొక్క స్పెషాలిటీ అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏంటి అంటే విక్రమార్క అనమాట. ఇతడి కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది. ఇది కూడా ఎగ్జామ్ లో అడిగాడు చాలా సార్లు. ఎవరి కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది అంటే కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం అనేది అభివృద్ధి చెందింది. సో ఈ కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణంని సంస్కృతంలో రచించాడు, గుణాఢ్యుడు బృహత్ కథను పైశాచిక భాషలో రచించాడు. ఇవి 2 కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. సో ఎవరి ఆస్థానంలో అంటే కుంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మ ఏం రచించాడు? కాతంత్ర వ్యాకరణాన్ని రచించాడు సంస్కృతంలో. గుణాఢ్యుడు ఏం రచించాడు అంటే బృహత్ కథను రచించాడు పైశాచిక భాషలో. నెక్స్ట్ ఇతడి గురించి ఎవరి గురించి? కుంతల శాతకర్ణి గురించి వాత్సాయనుడి కామసూత్రంలో, రాజశేఖరుడి కావ్యమీమాంసలో, గుణాఢ్యుడి బృహత్ కథలు, ఇవి 3 కూడా కుంతల శాతకర్ణి గురించి ఉందన్నమాట. ఓకేనా. అవి నెక్స్ట్ ఎవరు? 1వ పులోమావి. ఈ 1వ పులోమావి కణ్వ వంశకు చెందినటువంటి సుశర్మని ఓడించి మగధను 10 సంవత్సరాలు పాలించాడు అని దేని ప్రకారం తెలుస్తుంది అంటే వాయు పురాణం ప్రకారం తెలుస్తుంది. అంటే ఇతను కణ్వ వంశానికి చెందినటువంటి సుశర్మని ఓడించాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఇతడి నాణాలు ఎవరివి? 1వ పులోమావి యొక్క నాణాలు పాటలీపుత్రం సమీపంలో ఉన్నటువంటి కుహరం వద్ద లభించాయి. సో ఈ ఎవరి నాణాలు ఎక్కడ లభించాయి అనేది కూడా ఎగ్జామ్ లో అడుగుతారు. మరి పులోమావి అంటే అర్థం ఏంటంటే గడ్డిలో జన్మించిన వాడు. ఓకే, అది ఇతని స్పెషాలిటీ. నెక్స్ట్ ఎవరు? హాలుడు. హాలుడు వచ్చేసి ఇతని యొక్క బిరుదు ఏంటి అంటే కవి వత్సలుడు, కవి రాజు. ఇవి 2 కూడా హాలుడు యొక్క బిరుదులు అనమాట. ఈ హాలుడు ప్రాకృత భాషలో గాథా సప్తశతిని రచించాడు. మరియు ఇంకా కొన్ని గ్రంథాలు రచించాడు. ఏంటి అంటే శప్తాసి అభిధామ చింతామణి. ఈ హాలుడి గాథా సప్తశతి కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు అనమాట. ఓకేనా. ఇంకా హాలుడి గ్రంథాలు ఏంటి? శప్తాసి అభిధామ చింతామణి. ఇతడు ఏం చేశాడు అంటే సింహల అంటే శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతిని సప్త గోదావరిలో భీమేశ్వర సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఇది కూడా అడిగాడు. సప్త గోదావరిలో భీమేశ్వర సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఇది కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు. ఈయన శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతిని సప్త గోదావరిలో భీమేశ్వరాలయ సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఈ సప్త గోదావరి ఎక్కడ ఉంది అంటే కరీంనగర్ జిల్లాలోని వేంపల్లి వెంకట్రావు పేటనే ఈ సప్త గోదావరి అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే సంగనబట్ల నరసయ్య. ఓకేనా. ఇతను నిరూపించాడు అనమాట. ఈ సప్త గోదావరి కరీంనగర్ జిల్లాలోని వేంపల్లి వెంకట్రావు పేటనే ఈ సప్త గోదావరి అని. సో నెక్స్ట్ ఈ వివాహంపై అంటే ఈమెను వివాహం చేసుకున్నాడు కదా, ఈ వివాహంపై కుతూహలుడు లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రచించాడు అనమాట. ఇది కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు. ఇక్కడ వరకు ఏంటి అంటే మనకి శ్రీముఖుడు నుంచి హాలుడి వరకు ఉన్న వాళ్ళని తొలి శాతవాహనులు అంటారు. ఈ రోజు తొలి శాతవాహనులు చూసాము, రేపు మలి శాతవాహనులు చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకేనా. సపోర్ట్ చేస్తూ ఉండండి.